రేవంత్ మోడీలిద్దరూ బడేబాయ్ చోటేబాయ్ లాగా ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు వేదికగా మీడియా సమావేశం నిర్వహించారు. చొప్పదండి నియోజకవర్గంలో భూదందాలు, మట్టి దందాలు జోరుగా సాగుతున్నాయని, త్వరలో పూర్తి ఆధారాలతో బయటపెడతానని హెచ్చరించారు సుంకే రవి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతుంటే అధికారంలో ఉండి కూడా రైతులు గోడు వినిపించుకోవడం లేదని బీజేపీ, కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. పెట్రోల్, డీజిల్ పెరగడంతో ప్రజలు ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదని నిప్పులు చెరిగారు సుంకే రవి. రాష్ట్రాన్ని దోచుకుంటున్నటువంటి దోపిడి దొంగలు నరేంద్ర మోడీ మరియు రేవంత్ రెడ్డి. ఇవాళ మరి కేంద్రంలో డీజిల్ ధర పెంచితే ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ పన్నులు తగ్గించుకొని వీళ్ళు పెంచకుండా ఉండే అవకాశం ఉంది కదా. ఇది అన్ని వర్గాల మీద దేశంలో ప్రభావం పడుతుంది. మీరు పేదోళ్ళ మీద పగబట్టినరు, మీరు మధ్యతరగతి కుటుంబాల మీద పగబట్టినరు. 2021లో నేను లెటర్ ఇస్తే ఈ దేనికి ఇది జగ్గని ఒర్రే అని మల్యాల ప్రాంత ప్రజల, మల్యాల హెడ్ క్వార్టర్ వాళ్ళ ఒక డిమాండ్, అక్కడ ప్రజల డిమాండ్, జగ్గని ఒర్రే మంచిగా చేయండి. నేను ప్రామిస్ చేసిన మా వినోదన్న కూడా కంపల్సరీ ఆ జగ్గని ఒర్రే మంజూరు చేస్తాం, దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పినాం. 6 కోట్లతో ప్రపోజల్ చేస్తే ప్రభుత్వం, ఆనాడు ఉన్న ప్రభుత్వం 4,15,00,000 మంజూరు చేసింది. మరి అదే పైసలకి ఇవాళ పనులు ప్రారంభం అవుతా అంటే, పనులు నడుస్తుంటే ఇవాళ కాంగ్రెస్ నాయకులు స్టేటస్లు పెడతారు. ఏమని పోస్టులు పెడతారు? మా మేడిపల్లి సత్యమన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏడికేలా మీ సత్యమన్న చూపిస్తావా? నా ఆధారం నేను చూపిస్తా, ఆధారం చూపిస్తా. మీ సత్యమన్న ఏది, మీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఏది? ₹1 అన్న తెచ్చినారే? అన్యం కొనుగోలు చేయడం సత్యం కాదు. నేను సవాల్ విసురుతున్నా. సత్యం, నువ్వు వెంటనే ఈ యొక్క పనులను ప్రారంభం చేయి. పనులు నడిపే పైసలు మేము మంజూరు చేసిన బీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్ గారు మంజూరు చేసిన పైసలు ఉన్నాయి. మీరు చెప్పుకోండియా, చేసింది చెప్పుకోవాలి. ఇప్పుడు కొత్తగా రూపాయి తెస్తే చెప్పుకోవాలి. గట్ల కానీ ఎవరికో పుట్టిన బిడ్డను మాకే పుట్టింది అని చెప్పుకున్నట్టు నీ యొక్క ఇదో పంచాయతీ ఉందా వీళ్ళతోటి? అరే నీకు ఎన్నడన్నా ఓ ముఖ్యమంత్రి దగ్గర పోయి పైసలు తీసుకురావాలనేటువంటి సోయి లేదు. కానీ ఇవన్నీ అబద్ధం మాటలు మాట్లాడుతున్నటువంటి అసత్యాలకు మేడిపండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి దోపిడి, అరాచకం, రాక్షసత్వం, అదేవిధంగా దందాలు, చీకటి దందాలు బయట పెడతాని చెప్పిన గతంలో మెల్లమెల్లగా ఒక్కొక్కటి బయట పెడతానే. రియల్ ఎస్టేట్ వాళ్ళు బెదిరిస్తే ఎన్ని పైసలు ఇచ్చిరో నీకు, మట్టి దందాల ఏం నడిచింది, చెరువుల మట్టి దందాల ఏం నడిచింది, ఇవన్నీ త్వరలో బయట పెడతా. మట్టి అంటే మామూలు మట్టి కాదు, మట్టే బుక్కుతుండిన కోట్లు. పూర్తి వివరాలతో నేను చెప్తా మీకు. నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు బడే బాయ్ చోటే బాయ్. తక్షణమే మీరు పెంచినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించండి, లేదంటే ప్రజల పక్షాన బీఆర్ఎస్